చాలామంది నాకు ఫోన్లు చేస్తారు, మెసేజ్‌లు చేస్తా ఉంటారు. సోషల్ మీడియాలో రాస్తారు. మా సమస్యల గురించి మాట్లాడండి, దీని గురించి మాట్లాడండి, దాని గురించి మాట్లాడండి. ప్రత్యేకంగా ఆదోని జిల్లా గురించి మాట్లాడండి. 2 మండలాలు ఇచ్చారు మనకి. పెదతుమ్మలం, పెదహరివాణం మండలం ఇచ్చారు. దాని గురించి మాట్లాడండి. పెదహరివాణానికి అనౌన్స్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. దాని గురించి మాట్లాడండి. అలాగే ఎన్నో కులాలకు సంబంధించిన వార్మికులైనా, కురబలైనా, సకలశాలైనా, లింగాయతులైనా, ఎస్సీ ఎస్టీలైనా సరే వీళ్ళందరూ కూడా మా సమస్యల గురించి మాట్లాడండి అసెంబ్లీలో అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఉద్యోగస్తులైనా సరే, సచివాలయ సిబ్బంది అయినా, ఆరోగ్య సిబ్బంది అయినా, మున్సిపాలిటీ వాళ్ళైనా, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది. అలాగే ఊరి గురించి మాట్లాడాల్సిన సందర్భం రోడ్లు వెడల్పు చేయండి, లేదా మాస్టర్ ప్లాన్ అమలు చేయండి, ఇట్లాంటి ఎన్నో అంశాలు నాకు సలహాలు ఇస్తుంటారు, సూచనలు చేస్తారు, ఫోన్లు చేస్తారు. కానీ దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేరుగా వచ్చి అసెంబ్లీలో మాట్లాడడం సాధ్యం కాదు. ముందుగా అసెంబ్లీ మొదలవ్వడానికి 30 రోజులు ముందుగానే మనం ప్రశ్నలు ఇస్తే దాన్ని బాక్స్లో వేసి లాటరీ తీస్తారు. ఆ లాటరీలో వచ్చినటువంటి ప్రశ్నలు మాత్రమే టేబుల్ మీదకి వస్తాయి. టేబుల్ మీదకి వచ్చిన తర్వాత కూడా స్పీకర్ గారు ప్రభుత్వ అనుమతి ఉంటేనే ఏదైతే మన అంశం, ఉదాహరణకి మండలాలకు సంబంధించిన అంశం ఏదైనా వచ్చిందనుకోండి, స్పీకర్ అనుమతిస్తేనే మనం మాట్లాడగలం, లేకపోతే మాట్లాడడం సాధ్యం కాదు. ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఏది మంచి ప్రశ్న, ఏది మంచి ప్రశ్న కాదు అని చూసి అనుమతిస్తుంది. అనుమతి ఇచ్చిన తర్వాత కూడా మీరు చూస్తూ ఉన్నారు, 1 నిమిషం 2 నిమిషాల సమయానికి మించి మాట్లాడడం సాధ్యం. ఇలాగా నేను అసెంబ్లీకి రాకముందే 45 రోజుల ముందే సుమారుగా 60-70 ప్రశ్నలు నేను ఇక్కడికి పంపించినాను. దాంట్లో కొన్ని పిక్ అయినాయి, కొన్ని లాటరీలో వచ్చినాయి. వాటిని నా అవకాశం కొద్దీ మాట్లాడతాను. కొన్ని ఇంకా నేను వేచి చూస్తా ఉన్నాను, మరిన్ని అవకాశాలు వస్తాయి. ఏదో ఒక సందర్భంలో మనం అనుకున్న అంశాలని తప్పనిసరిగా ఇక్కడ ప్రస్తావించాలా, అందరి ప్రజలకు న్యాయం చేయాలా, అన్ని వర్గాల గురించి అసెంబ్లీలో మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి చెప్పాలి, ఇక్కడ శాసనసభ్యులకి అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలన్న అంశం ఆతృత ఎంతో ఉంది. ప్రయత్నం చేస్తా ఉన్నాను. మరి డెఫినెట్గా దేవుడు అనుకూలిస్తే, మీ అందరి ఆశీర్వాదం ఉంటే తప్పనిసరిగా అవకాశాలు వచ్చి మీ అందరి తరపున సరే తప్పనిసరిగా అసెంబ్లీలో మాట్లాడే రోజు కోసం వేచి చూస్తా ఉన్నాను.